ప్రెసిడెంట్ ఇండియాతో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ సైన్ చేయనున్నారో దాని గురించి ఒక ఇంపార్టెంట్ లీడ్ దొరికింది. ఇండియా యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంపోర్టెడ్ కార్స్ మీద ఇప్పటిదాకా 110% టారిఫ్ ని వేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ యొక్క ట్రేడ్ డీల్ వల్ల ఇండియా 110% నుంచి 40 కి తగ్గిస్తున్నట్టు రూమర్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో ఆ 40% నుంచి 10% కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఇవి ఓన్లీ ఏవైతే వెహికల్స్ 15,000 euros అంటే అరౌండ్ 16 lakhs ఉంటాయో ఆ ప్యాసింజర్ వెహికల్స్ మాత్రమే ఈ ఎగ్జామ్షన్ ఉంది. దానితో పాటు ఇరాన్ మీడియా ఏవైతే యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇరాన్ వైపు వస్తున్నాయో వాటికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. మీరు వెంటనే స్టెప్ బ్యాక్ చేయకపోతే మేము మా హైపర్సోనిక్ మిసైల్స్ తో మీ యొక్క క్యారియర్స్ ని నేలమట్టం చేస్తామని ధీటుగానే సమాధానం చెప్పారు. దానితో పాటుగా కొన్ని అరబ్ మీడియా అండ్ ఆన్లైన్ సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే చైనా నుంచి పాస్ట్ 56 అవర్స్ లో చైనా 16 కార్గో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఎయిర్ లిఫ్ట్ చేసిందని, వాటిలో మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయని. కానీ ఈ విషయం బీజింగ్ కానీ టెహ్రాన్ కానీ అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇది గనక నిజమైతే ఇరాన్ కి అండ్ ఇజ్రాయిల్ మధ్య కాన్ఫ్లిక్ట్ మరింత పెద్ద అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ 3 to 5 minutes లో ప్యాక్ చేసి ఒక బండిల్లో మీ ముందుకు తెస్తాను. ఆ నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి చూసేయండి. జై హింద్.